పెట్టండి, బతుకుద్దా? బతుకుద్దా? మరి అక్కడ ఏమైంది? ఒకటి చిగురించింది, పువ్వులు పూసింది, కాయలు కాసింది. అంటే మన జీవితాల్లో దేవుని కుటుంబంగా పెట్టబడిన పేరులో చిగురించింది అంటే 30 పువ్వులు పూసింది అంటే 60 కాయలు కాసింది, నూరంతల జీవితం. హల్లెలూయా. దేవుని కుటుంబం పెట్టబడిన వారి కుటుంబాలు నూరంతలుగా క్రీస్తులో ఫలిస్తాయి. హల్లెలూయా. జాగ్రత్తగా మంచిన మరలా ఆ 12 కర్రలు ఉంచబడ్డాయి కదా. ఒక మొక్క పెరిగి పెద్దదయ్యి కొమ్మలేసి ఆకులు వేసి పువ్వులు పూసి కాయలు అంటే దాదాపు 1 నుండి 3 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాలు పడతాయి. కానీ రాత్రికి ఏమైంది? చిగురించింది, పువ్వులు పూసింది, కాయలు కాసింది కదా. జాగ్రత్తగా గమనిద్దాం. మరలా ఒకసారి మందసం ఎదుట పెట్టబడింది. అక్కడ కింద మట్టుందా? మొక్క పెరగాలంటే ఏం కావాలి? రెండోది, మొక్క పెరగాలంటే ఏం కావాలి? మొక్క కావాలంటే ఏం కావాలి? గాలి కావాలి. మొక్క పెరగాలంటే ఏం కావాలి? ఎండ కావాలి. మొక్కలో ఉన్న తేమను చిగురు రావాలంటే మొక్కకి ఏం కావాలా? తేమ కావాలి. ఇవన్నీ అక్కడ ఉన్నాయా? ఎక్కడక్కడ ఉన్నాయా? ఎందుకు ఈ మాట పదే చెప్తానండి? ఎండిపోయిన స్థితిలో ఉన్న మన ఎండిపోయిన స్థితిలో, మూడు బారిపోయిన స్థితిలో, పనికిరాని స్థితిలో, తృణీకరించబడిన స్థితిలో, దిక్కులేని స్థితిలో మన స్థితులు ఎలా ఉన్నా సరే మన కుటుంబాలు, మన జీవితాలు దేవుడి మందిరంలోకి తీసుకురాబడితే దాన్ని నూరంతలుగా ఫలించేవాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడే మాట, ఈ కుటుంబాన్ని దేవుడు ఎలా మార్చాలా? ఒకటి చిగురించాలా, పువ్వులు పొయ్యాలా, చిగురించడం అంటే మారు మనసు పొందడం. ఎలా తెలమంటారండి? చెట్టు పాతదే, చెట్టు కొమ్మ మొదల వరకు నరికేశారు, పాత చెట్టే. ఆ పాత చెట్టులోంచి ఏమొస్తుంది? నూతనమైన చిగురు పడుతుంది. హల్లెలూయా. పాత స్వభావం ఎన్నడూ దానికి ఎక్కడ కనబడదు. అంటే మారు మనసు పొందాలి. దేవుని పేరుగా పెట్టబడిన కుటుంబాలు ఏం చేస్తాయంట? నూరంతలుగా ఫలిస్తాయి. ఎలాగో తెలుసా? మట్టి లేకపోయినా, నీరు లేకపోయినా, ఎండ లేకపోయినా, తేమ లేకపోయినా, గాలి లేకపోయినా, ఏమీ లేకపోయినా మన కుటుంబాలు ఎక్కడ తీసుకురావాలి? దేవుని మందిరంలోకి తీసుకురాబడితే దాన్ని నూరంతలుగా ఫలించేవాడు దేవుడు మాత్రమే. హల్లెలూయా. డబ్బు వల్ల కాదు, నాయకుడి వల్ల కాదు, ఈ పేరు పలికి వల్ల కాదు, లోకంలో అన్నదమ్ముల రక్త సంబంధ బంధుమిత్రులు ఎవరి వల్ల కాదు. కానీ మన జీవితాలు, పనికిరాని మన జీవితాలు దేవుడి ముందుకు తీసుకురాబడితే దాన్ని నూరంతలుగా ఫలించేవాడు దేవుడు. హల్లెలూయా. రెండోది, అలా ఫలించాలంటే ఆ నిర్గమాకాండ 17 చెప్పుకున్నాం కదా. మోషే ఇశ్రాయేలు ప్రజలను తీసుకుని రెఫీదీం అనే ప్రాంతంలోకి దిగారు. దిగినప్పుడు వాళ్ళకి ఏం కలిగింది? దాహం వేసింది. ఏం చేసిందంటండి? దాహం వేసినప్పుడు ఏం కావాలా? నీళ్లు కావాలి. నీళ్లు కావాలన్నప్పుడు అయ్యా మాకు దాహం వేసింది, నీళ్ళు కావాలని ఏం కొట్టమన్నాడు దేవుడు? పంటను కొట్టమన్నప్పుడు ఏమొచ్చినాయి? వాళ్ళు తాగారు, మేలు పొందుకున్నారు. అంటే ఎవరు వచ్చారు అక్కడికి? ఎక్కడ మోసే, ఎక్కడ సావిత్రి? అమలేకీలు వచ్చారు. జాగ్రత్తగా గమనించండి. మేలు ఎప్పుడైతే పొందుకుంటామో, ఎప్పుడైతే ఆశీర్వించబడతామో ఆ స్థలంలోకి ముందు ఎవరు వస్తారో? అపవాదం వస్తారు. ఎందుకని? మన ఆశీర్వాదం వాడికి నచ్చదో, మన ఘనత వాడికి నచ్చదో, మన ఆత్మీయ జీవితం వాడికి నచ్చదో, మన సాక్ష్యం వాడికి నచ్చదో, మన ప్రార్థన జీవితం వాడికి నచ్చదో. వాడికి నచ్చదు ఏంటో తెలుసా? వాడికి నచ్చేది ఏంటో తెలుసా? పడిపోయిన కుటుంబాలు, చెడిపోయిన కుటుంబాలు, పనికిరాని కుటుంబాలు, పాపంలో ఉన్న కుటుంబాలు, లోకంలో భయంకరమైన సాక్ష్యం ఉన్న కుటుంబాలే వాడికి కావాలి. ఎప్పుడైతే అక్కడ దిగారో జాగ్రత్తగా మేము చూడండి. అమాలేకులతో యుద్ధం చేయాల్సి వస్తే మోషే ఆ కొండ మీదకి వెళ్తా ఒక మాట చెప్పాడు. ఎవరికి? యెహోషువకి. అయ్యా, నేను అక్కడ యుద్ధానికి వెళ్తున్నాడు, నువ్వు కొంతమందిని ఏర్పరచుకో. ఎవరంట? ఇశ్రాయేలు ప్రజలు దాదాపు 20 లక్షల మంది పైబడి జనాంగం ఉన్నారు. ఆ 20 లక్షల మంది పైబడి జనాంగంలో ఏర్పరచబడిన వారు ఎవరో? కొంతమంది. ఆ ఏర్పరచబడిన మీరు అవ్వచ్చు. ఏదో చెప్పండి, చాలా మంది ఉన్నారు ఊళ్ళో. కానీ ఈ స్థలానికి అడుగుపెట్టి కుటుంబం కొరకు ప్రార్థించుకోక భాగ్యం ఇచ్చిన వారు ఏర్పరచబడిన మనము ఈ కుటుంబం కొరకు ఏం చేయాలా? యుద్ధం చేయాలా? అయ్యా, మన కొరకు మనం సిద్ధపరిచి అమాలేకులు యుద్ధం చేయాలంటే ఏం కావాలా? యుద్ధానికి వెళ్తే ఏం ఎత్తుకెళ్ళాలి? సంజన ఎగ్జామ్కి వెళ్తుంది, ఖాళీ చేతిలో కూర్చుని వచ్చేద్దాం. ఏం కావాలా? పెన్ కావాలి, కత్తి కావాలా? ఆ కత్తి అనే ఆయుధం ఉంటేనే గెలవగలదు.
పోరాటం చేయగలదు. అందుకే ఆయన చెప్పాడు కానీ అంతం ఉండొద్దు, కొంతమందిని ఏర్పరచుకొని తీసుకెళ్ళి అమాలేకులు దించమన్నాడు, యుద్ధం చేయమన్నాడు. మన జీవితాల్లో ఎన్నో సమస్యలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, మాటలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. మనం ఎదుగుతూ ఉంటే పడిపోవాలని చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం మంచి సాక్ష్యం పొందుకుంటే పొడిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం మంచి పేరు తెచ్చుకుంటే వీడు ఏ సమయంలో దొరుకుతారా, ఈ జీవితంలో ఎక్కడ దొరుకుతాయి, రకరకాలుగా మాట్లాడి పడగొట్టడానికి చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ అవకాశం కాదు. ఈ రోజు అలాంటి ఎదిగే జీవితంలో ఉంటే అమాలేకులు వచ్చారు. మన కుటుంబంలో చాలా మంది అమాలేకులు ఉంటారు. చాలా జాగ్రత్త అండి. వీళ్ళు అలాంటి వాళ్ళే సార్ పక్కనే ఉంటారు, ముందు పొగుడుతారు, ఎదట ఏం చేస్తారంట పంచదార పెడతారు, వెనక్కి వెళ్ళేసరికి వీళ్ళతో చాలా జాగ్రత్తగా వాళ్ళు ఎక్కడో ఉండరు, ఇంట్లోనే పక్కనే చుట్టుపక్కలోనే ఉంటారు. అలాంటి వారితో మనం ఏం చేయాలా, యుద్ధం చేయాలా. అందుకే చెప్తాను, నరుని కాలములు యుద్ధ దినములు కాదా, యుద్ధం చేయాలా. ఎవరికి యుద్ధం చేయాలా, దేవుడితో యుద్ధం చేయాలా. ఈ కుటుంబం కొరకు సంజయ్ ఏం చేయబోతుందో సవాల్ నుంచి యుద్ధం చేయబోతుంది. యుద్ధం చేయాలని ఏం కావాలా, ఆయుధం కావాలి. జాగ్రత్తగా మనిషినండి. బాహ్య సంబంధమైన ఈ ఆయుధం ఎంత అవసరమో ఆత్మ సంబంధమైన ఈ ఆయుధం కూడా ఎంతో అవసరం. ప్రార్థన చేయాలి. యుద్ధం చేస్తే యుద్ధంలో కలుగుతారు. అంతేగాని నేను శత్రువు వచ్చాడు కదా నా డైరెక్ట్గా కాలు చేతిలో ముంచుకుంటే ఏం చేస్తాడు వాడు, ఒక కేతతో నన్ను ఏం చేస్తాడు, ఆ కుటుంబాన్ని తీసుకెళ్ళిపోతాడు. అందుకే వాడు చోటుకోవడంటే బలమైన ఆయుధం మన చేతిలో ఉండాలి. మన ఆయుధం ఏంటంట పరిశుద్ధ గ్రంథం. దీన్ని ప్రపంచ చరిత్రలో దీని వల్ల మారిన వారు దొంగల్ని కోర్టు మార్చలా, మంత్రాలు తంత్రాలు వ్యభిచారులు మార్చలా, నరహంతకులు ఎవరు మార్చలా. ప్రపంచ చరిత్రలో ఏ భయంకర వ్యక్తి మారేది పరిశుద్ధ గ్రంథం వల్ల. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా పట్టిన వాడు ఏమన్నాడు, పడిపోలేదు, చెడిపోలేదు, పడిపోయిన వాడు మరలా పైకి లేపగలదు ఈ పరిశుద్ధ గ్రంథం మాట్లాడు. అయితే చాలా మంది ఉన్నారు, కొంతమంది యుద్ధం చేస్తా ఉంటే జాగ్రత్తగా గమనించండి. కింద ఏం చేస్తున్నాడు, కొండ కింద యెహోషువ యుద్ధం చేస్తున్నాడు, కొండపై ఏం చేస్తున్నాడు, మోషే ప్రార్థన చేస్తాడు. ఉపవాస ప్రార్థన ప్రత్యేకత ఏంటో తెలుసండి. ఉపవాస ప్రార్థనలో మోషే ఒకరికి ప్రార్థన చేయాలి. మోషేతో ఊరు అహరోను అంటే ఒక వ్యక్తితో పాటు కొంతమంది వ్యక్తులు కలిసి చేసే ప్రార్థన కుటుంబానికి సంఘానికి వెళ్ళి అవునా. అసలైన యుద్ధం చేసింది ఎవరు వీళ్ళు, మోషే చేశాడు. అసలైన ఆత్మ సంబంధం యుద్ధం మోషే కొండ మీద చేస్తూ ఉంటే కింద బాహ్య సంబంధ యుద్ధం యెహోషువ చేశాడు. జాగ్రత్తగా గమనించండి. ప్రార్థన చేసి చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు యుద్ధంలో గెలుస్తున్నారు, చేతులు కింద పడిపోయినప్పుడు ఏమవుతున్నారు, ఓడిపోతున్నారు. అంటే మన చేతుల్లో ప్రార్థన ఎప్పుడైతే తగ్గిపోయిందో, ఆత్మీయ జీవితం ఎప్పుడైతే పడిపోయామో, సాక్ష్యం ఎప్పుడైతే చెడిపోతుందో అప్పుడు మన ఇంట్లో ఏమొస్తాయి, ఒక చెరువు ఉందండి, చెరువులో ఏముంటాయి, మంచి నీళ్ళు ఉంటాయి. ఒక చెరువు చుట్టూ కంచి ఉందనుకోండి, లోపల మంచి నీళ్ళు ఉన్నాయి, బయటంతా మురికి నీళ్ళు ఉన్నాయి. అయితే ఆ చెరువు గట్టికి లోపలికి మురికి నీళ్ళు ఒక రంధ్రం పడింది. అయితే జాగ్రత్త గమనించండి, మంచి నీరులోకి బురద నీరు ఏం చేస్తుంది, ప్రవేశిస్తుంది. ఒకేసారి వస్తుందా, క్రమక్రమంగా చేరే కొద్దీ మంచి నీరు ఏమైపోతాయి, పాడైపోతాయి. మన జీవితంలో కూడా ప్రార్థన లేకపోతే సాక్ష్యం మన కుటుంబాలు క్రమక్రమం ఏం చేస్తాయి, మొదట మన సాక్ష్యాన్ని బాడీ చేస్తాయి, రెండోది మన దేహాన్ని బాడీ చేస్తాయి, మూడోది మన కుటుంబాన్ని బాడీ చేస్తాయి, వ్యక్తిగత జీవితాన్ని బాడీ చేస్తాయి, సంఘంలో సాక్ష్యాన్ని పోగొడతాయి. లోకంలో మనకొంత విలువ లేకుండా చేయగలిగింది పాపమే. పాపం అంటే ఒకటి నష్టం లేనిది, రెండోది ఉపయోగం లేనిది. పాపం అంటే అదే. అందుకే ఈరోజు ఈ కుటుంబ పక్షుల బిడ్డ ఎక్కడికి వెళ్తుంది, యుద్ధం చేయడానికి. ఆ బిడ్డ చేసే యుద్ధం కోసం మనం అందరూ ఏం చేస్తున్నాం, ఈరోజు కూడి ప్రార్థన చేస్తాం. ప్రార్థనకు ప్రతిఫలం ఏంటో చెప్పడానికి వివరణ మీకు చెప్తున్నా. ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా చేతులు బలెక్కుతున్నాయి, రాయి తీసుకొచ్చాడు, చేతులు చెరొక పక్క. ప్రార్థన సహాయం కావాలా, ఒంటరిగా ప్రార్థన చేయాలా. కుటుంబంలో ఒక ప్రార్థన సరిపోదు, కుటుంబం అంతా కలిసి ఏం చేయాలా, ప్రార్థన చేయాలా. జాగ్రత్తగా చూడండి, ఒక బలవంతుని ఎదిరించాలంటే ఎదుటివాడు ఏమయ్యాలా, అలా చెప్పండి, నేను బలవంతుడిని, నన్ను ఎదిరించాలంటే ఎదుటివాడు ఏమయ్యాలా, వాడు బలవంతుడై ఉండాలి. బలవంతుడే ఒక బలవంతుడు ఎదిరించగలడు, బలహీనుడు ఎదిరించలేరు. అందుకని ఆ బలాన్ని పుంజుకోవాలంటే మనం అందరూ కుటుంబాల కోసం ఏం చేయాలా, విజ్ఞాపన ప్రార్థన అంటారు, గుర్తుంది లేదండి. విజ్ఞాపన ప్రార్థన ఎందుకు చేస్తారో తెలుసా, ఎందుకు చేస్తారు చెప్పండి, ఎందుకు చేస్తారు? ఒకసారి బైబిల్ అందరూ తీయండి, ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి, అందరూ బైబిల్ తీయండి ఒకసారి. రెండో పత్రిక 1-2 చేస్తాను. తిమోతి రాసిన 1-2 చదువు. మనము సంపూర్ణ భక్తియు మానవీయ కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అందరి కొరకును, ముఖ్య మనుషులందరి కొరకును ఏంటంటే విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు. అయితే
ఈ కుటుంబం కొరకు ఇప్పుడు మనం ఏం చేయడానికి వచ్చాం? విజ్ఞాపన చేయడం వల్ల లాభం ఏంటి? ఒకటి, నెమ్మదిగా బ్రతుకుతాం. రెండోది, సుఖంగా బ్రతుకుతాం. అందుకే ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడే మాట, యుద్ధం చేయాలి. యుద్ధం చేసే కుటుంబాల్లో దేవుడు ఎలాంటి ఆశీర్వాదం ఇస్తాడో, చిగురించి పువ్వులు పూసి కాయలు కాసి ముప్పదంతలుగా నూరంతలుగా ఫలింపజేస్తాడు. కుటుంబాలను దీవించాలంటే యుద్ధరంగంలోకి దిగేం చేయాలా? యుద్ధం చేయాలా. ఒక బలమైన ఖడ్గం వాళ్ళ చేతిలో ఉంటే ప్రపంచంలో ఎలాంటి శత్రువు వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, రోగం వచ్చినా, మరణమే మన యుద్ధం కాబడిన ఈ ఆయుధంతో ఎలాంటి శత్రువునైనా పడగొట్టగల శక్తి ప్రార్థన వల్లనే, ఒక ఈ బైబిల్ వల్లే ఉంది. హల్లెలూయా. అందుకని రోజు మనం ఏం చేయాలి? పడిపోయిన చేతిలో పడిపోతూ ఉంటే జాగ్రత్తగా అంటండి. ఎప్పటి వరకు? పొద్దున మొదలు పెట్టాడు, సాయంత్రం వరకు చేతులు ప్రార్థన చేస్తానే ఉన్నాయి. ప్రార్థన చేసే కొద్ది జయం పొంది ఆఖరికి శత్రువులు ఓడిపోయారు, దేవుని పిల్లలు గెలిచారు. గెలిచిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, యుద్ధంలో ఒక మాట అండి. ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్తుంది కదా, మీ ఇంట్లో అక్కడ ప్రార్థన జరిగిపోయింది కదా, మీ ఇంట్లో పాస్ అయిపోయింది కదా, ఎక్కడ అయిపోయిందో ఫోన్లో ప్రార్థన అయిపోయింది, మళ్ళీ ప్రార్థన పెట్టుకోవాలి. కృతజ్ఞత. గెలిచిన తర్వాత ఇది దేవుడు, అవును కదా, దేవుడు జయమిచ్చిన స్థలము, దేవుడు నడిపించిన, దేవుడు మమ్మల్ని బలపరిచిన, మా కీడును తొలగించిన, మా ప్రార్థనకు జవాబిచ్చిన, మమ్మల్ని ఆశీర్వదించిన, మా నిద్రను కొట్టేసిన, మా అవమానం తొలగించిన, సమస్తము దేవుని కొరకు ఊపిలో మన పైకి లేపిన స్థలం ఇదే. కాబట్టి ఈ స్థలంలో ఒక బలిపీఠం కట్టాడు. దానికి పేరు పెట్టబడిన పేరు యెహోవా. చెప్పాలా? యెహోవా నిస్సి అంటే జయ ధ్వజము. అంటే ఈ ప్రార్థన వల్ల దేవుడి కుటుంబంలో బిడ్డ జీవితం ఏమవాలా? గొప్ప జయం ఇవ్వాలా. అంతిమ విజయం ఎవరిది? దేవుడిదే. అక్కడ బలిపీఠం కట్టాడు. బలిపీఠం గురించి చెప్పండి తెలుసా? ఇంగ్లీష్లో ఆల్టర్ అంటారు. బలిపీఠం అంటే ఎలా ఉంటుంది చెప్పండి, మీరు చూసారా? హోమం జరిపి యజ్ఞాలు కడతారు చూసావా? సేమ్ అలాగే ఉంటుంది. ఆల్టర్ 3 అడుగులు ఎత్తుంది. ఆ బలిపీఠం మీద 3 ఉంటాయి. జాగ్రత్త మీద 3 ఉంటాయి. ఒకటి కట్టెలు, ధూపము, అగ్ని. ఏంటంట? కట్టెలు, ధూపము, అగ్ని. మంట ఎప్పుడు చూసారు మీరు? ఎప్పుడు చూస్తారు. అవునా? మంట ఎక్కడ చూసినా కనపడుతుంది. మంట కనపడాలంటే ఒక వస్తువు కావాలి. వస్తువు లేకుండా మంట ఎక్కడ కనపడిందా? కనపడదు. అగ్గిపెట్టి కావాలి, పొలాలు కావాలి, గ్యాస్ పొయ్యి ఉంటేనే వెలుగుతాయి. మనలో క్రీస్తు కనపడాలంటే మనం ఉండాలి. ఎవరిలో? క్రీస్తులో ఉండాలి. మనలో మన్నించబడిన అగ్నిగా పిలువబడుతున్న దేవుడే కనపడాలి. హల్లెలూయా. ఒకటి కట్టెలు అంటే దేవుని యొక్క వాక్యము, ధూపము అంటే ప్రార్థన, అగ్ని అంటే దేవుడే మనలో మన్నించబడాలి. హల్లెలూయా. అందుకే యోహాను గురించి రాయబడిన మాట, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మనలో ఆ మన్నించబడే మంట మీ కుటుంబానికి గొప్ప ఆశీర్వాదం తెచ్చిపెట్టాలి. హల్లెలూయా. ఏ స్థితిలో పడిపోయిన రాగల దినాలు దేవుడు చెప్తున్నమాట, ఓబేదేదోము కుటుంబం దీవించబడే కుటుంబం దీవించబడును గాక. అలాంటి ప్రాకారములు, ఏరికో ప్రాకారం ఈ కుటుంబంలో పోల్చబడును గాక. గొప్ప ఆశీర్వాద దేవుడు కుటుంబాల్లో లేపును గాక. కుటుంబంలో నుంచి గొప్ప నాయకులను దేవుడు లేవనెత్తబడును గాక. గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు పరలోకము ఈ లోకము ఇచ్చును గాక. అయితే మన జీవితాలు ఎలా ఉండాలి? ఒక్క మాట చెప్పి ముగిచేస్తాను. నేను ముగిచేస్తాను అనుకోండి, ఈ ఒక్క మాట చెప్పి ముగిచేస్తాను. యుద్ధం చేసిన తర్వాత స్తంభం నాటారు, బలిపీఠం కట్టిన తర్వాత అందరూ చెప్తున్న మాట యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, యెహోవా నిస్సి. మర్చిపోవద్దు. దేవుని యొక్క చేసిన కార్యాలను మర్చిపోవద్దు. మన జీవితంలో ఉన్నది ఇచ్చిన సమయం కుటుంబం నెరవేర్చుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలా. ఈ కుటుంబంలో ఎప్పుడు ప్రార్థన గొప్పం ఉండాలా. మన కుటుంబంలో ఎప్పుడు ప్రార్థన గొప్పం ఉండాలా. యుద్ధం చేయగల కుటుంబాన్ని దేవుడు నూరంతలుగా పాలిస్తాడు. మీలో మర్యం ఉన్నారా? అమ్మా, మీ ఊళ్ళో మర్యం అయితే క్షమించండి. ఉన్నారా? చెప్పమాకండి. మాట చెప్తాడు. ఊళ్ళో మర్యం ఉందండి. ఆ మరియమ్మ గారు చాలా మంచిది. రోజు ప్రార్థనకి వెళ్తుంది. ఎక్కడికండి? ప్రార్థన మార్కెట్లో ముందు చేస్తాం. మందిరానికి వెళ్తా ఉంటే నా పాస్టర్ గారు చెప్పాడు, అమ్మా ప్రార్థనకు వస్తున్నావు, మందిరానికి వస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, పాటలు పాడుతున్నావు, పద్యం చేస్తున్నావు కదా, ఇవన్నీ చేసావు, నువ్వు మారుమనసు పొందొచ్చుగా అని చెప్పాడు. ఏంటంటే ఏం పొందమన్నాడు? అప్పుడు ఏంటయ్యా మారు మనసు? నాకు బిడ్డ పుట్టింది, పెద్దవాలి, పిల్లవాలి అంది. సరేనయ్యా, నా బిడ్డ పెద్దదైంది. సరే చెప్పాడు. అమ్మ కార్యక్రమం అయిపోయింది, పెళ్లి టైం వచ్చేసింది. ఆ పెళ్లికి వచ్చి పాస్టర్ గారు రండి, అమ్మ మరియమ్మ ఇప్పుడుకైనా నీ బిడ్డకి పెళ్ళి అవుతుంది కనుక మారు మనసు. అప్పుడు ఏంటండి, రేపు ఒక ఆయో పిందో ఏమలా బిడ్డ కనుక్కోకి అప్పుడు బాప్తిస్మం తీసుకుంటా. సరే రోజులు గడిచిపోయాయి. సరే గర్భవతి అయింది. మళ్ళీ దేవుడు ఇచ్చేసిన గర్భఫలాన్ని ఇచ్చాడు. అమ్మా మరియమ్మ, నువ్వు మా అమ్మ అయిపోయావు, ఏమో నీకు బిడ్డను కూడా, నీకు బిడ్డ కూడా పుట్టేసింది కదా, దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు మారు మనసు పొందమని. ఏం పొందమని? మారు మనసు పొందమని చెప్తున్నాడు. ఎప్పుడైనా తీసుకొచ్చాడు. అదేముంటయ్యా, అప్పుడైతే పుట్టింది బిడ్డ, అది పెద్దదవ్వాలి, అప్పుడు నేను ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. సరే ఆ బిడ్డ ఎదుగుతా ఉంది. ఈలోపు మరియమ్మ గారు ఏం పని చేసింది?
బకెట్ దాన్ని బకెట్ తన్నేసి చచ్చిపోయింది. జాగ్రత్త గమనించినండి, బతుకున్నప్పుడు మనం అందుకుంటామో లేదు, చచ్చిపోయినప్పుడు చాలా నీట్గా రెడీ చేస్తాం. మరియమ్మ గారు చచ్చిపోయింది పాపం, ఎక్కడైనా మేకప్ అంతా వేసేసాక సమాధిలో పెట్టేసి ఎక్కడ తీసుకెళ్లారు, సమాధిలోకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత తవ్వే వాళ్ళు తవ్వుతున్నారు, మాట్లాడుతున్నారు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు. ఇంట్లో ఆ మధ్యలో ఎవడో దూర బంధువు అంటారు, అన్న అమ్మో నా చెల్లె అని పరిగెత్తుకుంటూ వస్తున్నాడంట. చెల్లి మీద ప్రేమ ఎవరికంట, చెల్లెడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఇంట్లో మరి మాత్రం ఎక్కడికి వెళ్ళిందో తెలుసా, పరలోకతకి అర్థం అని చెప్తున్నాను. అపార్థం చేసుకోవద్దు, అర్థం చేసుకోవద్దు. ఆ పరలోక రాజ్యానికి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మో పరలోక రాజ్యం వచ్చేసి లోపలికి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక వ్యక్తి తనలో బట్టలు వేసి మాట్లాడమ్మా, అయ్యా నేనయ్యా మరియమ్మనయ్యా, నేను మందిరానికి వెళ్ళేదాన్ని, పాటలు పాడేదాన్ని, పరిచయం చేసేదాన్ని, అనేక మంది బిడ్డల కోసం వెళ్ళి ఉపవాసం ఉండే ప్రార్థన, నీకు గుర్తులేదా? గుర్తుందమ్మా, కానీ నీకు ఏమన్నా మారు మనసు లేదు. మారు మనసు ఉందా? ఒకటి మాత్రం మర్చిపోయినండి. అయ్యా అన్ని చేశారుగా, అన్ని చేసిన నమ్మి బాప్తిసం పొందువాడు ఆ రక్షణ నీకుందా అని అడిగాడు. అయ్యా అన్ని చేశాను కానీ ఇది ఒక్కటే మర్చిపోయినాడు. ఆ మారు మనసులో ఏం వాడికి పరలోక రాజ్యం ఏం లేదు, చూడలేదు. బొమ్మన్నప్పుడు బతులాడుతున్నాడు, కాలు చేతులు. అయ్యా ఒక్క అవకాశం ఇవ్వమంటే, అయ్యా ధనవంతుడు ఆది గురించి వెళ్ళలేదా నువ్వు? అయ్యా ఒక్కసారి ఏంటి బతులాడితే ఆఖరికి దేవుడు ఒక మాట చెప్పంట, సరే నీకు 2 గంటలు టైం ఇస్తాను. ఎన్ని గంటలండి? 2 గంటలు టైం ఇస్తాను. నువ్వు భూలోకానికి వెళ్ళి బాప్తిసం తీసుకుని రమ్మని. సరే వెంటనే అండి దేవుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆ శ్మశానంలో పెట్టులో ఉన్న శవానికి ఏమొచ్చింది? ప్రాణం వచ్చింది. ఆ చచ్చిన శవం ఒక్కసారి లెగిసేసరికి ఆ ఏడ్చేవాడు లేదు, అక్కడ మాటలు చెప్పుకునేవాడు లేడు. ఇంతగా చెవులు ఏమంటున్నాడు కూడా, నా చెల్లె అన్నాడు. ఎక్కడ వచ్చాడు అక్కడే పరిగెత్తి ఒరువాడు ఒక్కడు లేడంటండి. లేచి అమ్మగారు తిరిగిత్తడం మొదలుపెట్టింది. అంతా తిరిగింది కానీ ఆ శ్మశానానికి ఎంట్రన్స్ ఎక్కడో మర్చిపోయింది. తిరిగింది అంతా తిరిగి ఆ శ్మశానం నుంచి బయటపట్టేసరికి అరగంట అయిపోయింది. ఎందుకు నేను చెప్తున్నాను మీకు లాస్ట్లో జ్ఞాపకం చేశాను. ఇది ఎంత ఉందని టైము? ఇంకా గంటన్నర. ఈ గంటన్నరలో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? బాప్తిసం తీసుకోవాలంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. పరిగెత్తిందంట పాస్టర్ గారి దగ్గరికి. ఈ పాస్టర్ గారు లోపల ప్రార్థన, ప్రభా ఇచ్చి మరియమ్మ చచ్చిపోయింది, దీని ఆత్మను తీసుకెళ్ళి పాతాళంలో బంధించు, బయటికి రాకుండా దయ్యమే తిరగకుండా దాన్ని బంధించమని ప్రార్థన చేస్తున్నాడంట. ఇంట్లో డాక్టర్కి వెళ్ళి తలుపు తడుతుందంట. పాస్టర్ గారు అమ్మా ఎవరమ్మా నువ్వు అంటే, నేనండి వచ్చే సాతానా, వచ్చేసావా? ఇప్పుడే నీ ఆత్మను బంధించమని ఏస్తూ ప్రార్థన చేస్తానని మొదలు పెట్టాడు. లేదండి నేను బాప్తిసం తీసుకుంటాను, నాకు ఏమని? అయ్యా బాప్తిసం అంటే సాతానా పోవే అని చెప్పి కొబ్బరి తీసుకుపోతున్నాడు. కొబ్బరి తీసుకోవటం అంటే అయినా సరే వాడికి బతిలాడింది. అరగంట అయిపోయింది. గంట ఉందండి. ఏమగా అనుకుందంటే మా వ్యవహారాన్ని చాలా మంది చదువు సంఘంలో ఏంటంటే ఎంత ప్రేమో, అన్నీ నమ్ముతాడు, అన్నితో తీసుకెళ్ళి బాప్తిసం చూడండి. అన్నీకి నాకైతే అంత గొప్ప ముసుకెట్టాడండి. తలుపులన్నీ వేసి అమ్మగారు చేంజ్ చేస్తున్నాడు. యోహాననియా అంటే ఎవరే నువ్వు అంటే, ప్రియమైన చిల్లును మరియమ్మను. ఏ మరియమ్మ ఏంటి? ఈ మరియమ్మనన్నయ్యా. అమ్మో వచ్చావా తల్లి, చెప్పులు చీపులన్నీ రెడీగా పెట్టుకుని అట్టుకున్నాడు. అన్నయ్యా నేను బ్రతుకొచ్చా మారు మనసు పొందాలని, నేను పరలోక రాజ్యం వెళ్ళాలి. ఒక్కసారి నువ్వు తలుపు తీసి నాతో మాట్లాడి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఏమి ఇప్పించు, బతిమాడడం ప్రారంభించింది. అరగంట అయిపోయింది. ఇంకా అరగంట అనుకుందంటే ఇలా ఎవరో మాట్లాడు. నా మీద బాగా నమ్ముకున్నవాడు ఎవరు? నాకు 3 ముళ్ళు వేసిన నా భర్త. ఎక్కడికి వెళ్ళాలండి? భర్త దగ్గరికి. ఆ భర్త అప్పుడుకే నోట్లో సొక్క, చేతిలో మొక్క, పక్కన కుక్క పెట్టుకుని కరచుకుని రెడీగా ఉన్నాడు. ఎందుకని? దేవతా చవితికి దయ్యం వస్తుందని తెలుసు కదండి. వచ్చి అప్పుడు వరకు ప్రేమగా మాట్లాడాలి. అమ్మగారు ఏమండి అందంట. వచ్చావే అంటే ఏమండి మీరంటే నాకు ఎంత ప్రేమో తెలుసా? బతుకున్నప్పుడు ఏ రోజైనా ఆహారం పెట్టావా? బ్రతుకున్నప్పుడు ఏ రోజు ప్రేమగా మాట్లాడావా? నోరు తెలిస్తే నీ మాటలో సత్యం లేదు, నీ మాటలో యథార్థత లేదు, నీ భక్తులు యథార్థత లేదు, నీ ప్రార్థన ఆత్మీయత ఎక్కడా లేదు. చచ్చిపోయే వల్ల నన్ను వేధించడానికి వచ్చావా అంటే బతిమలాడుతున్నాడు. కాలిగడ్డ అయ్యాడే పట్టుకొచ్చా, నాకు బాప్తిసం కావాలి, పరలోకం నేను వెళ్ళాలి రమ్మని చెప్పి ఎంత బతులాడినా సరే మనసేపలేదు. నువ్వు సత్యంతా బతికించడం కర్రసిన గట్టి ఎత్తి మీద వేసాడు. ప్రాణం పోయింది. మరలా ఎక్కడికి వెళ్ళింది? బతికున్నాడు. అయ్యా ఆ బ్రతుకులన్నీ సంపాదించుకున్నాడు. ఒక మాట మరలా నేను గట్టిగా చెప్తే ఎక్కడికి వెళ్ళినా సరే మొహమాట లేకుండా చెప్తాను. బాప్తిసం మారు మనసు లేని కుటుంబాలు దేవుని కుటుంబాలు గెంచబడవు. అందుకే పరలోకమందును భూమియందును ఏ కుటుంబము దేవుని కుటుంబం గెంచబడుతుందో ఆ కుటుంబాలు 100 ఆశీర్వాదం విస్తారంగా కుమ్మరిస్తాడు. ఆ 100 ఆశీర్వాదమే కాదు, శత్రువుల మీద గొప్ప విజయాన్ని ఇస్తాడు. మన కుటుంబంలో విజయమే
అపజీవజన్నుడు దేవుడు వాడు. అది చేయాలంటే ఏం పొందాలా? బాప్తిస్మం చెప్పుకున్నది అక్కడ పాతదే, కానీ దాంట్లో కొంచెం నూతన చిగురు కొట్టాలా. పాత స్వభావం ఎన్నడూ కనిపించకూడదు. ఒక వ్యక్తి దగ్గరికి అడిగా, మా ఊర్లో అక్కడికి వెళ్ళి, అమ్మా బాప్తిస్మం పొందేవా? 40 సంవత్సరాల చరిత్ర మాది, ఎప్పుడు నుంచో మందిరానికి వెళ్తున్నాం, ఎప్పుడో ఏంటంట 25 సంవత్సరాల క్రితం మారు మనసు పొందిందంట. అప్పుడే పొందా మారు మనసు, ఈ మధ్యలో పొందలేదా? ఎక్కడికి వెళ్ళి ఎలాగే చెప్తున్నాం, దయచేసి తప్పుదారు మాట. ఈ మధ్యలో బాప్తిస్మం పొందలేదా? ఈ మధ్యలో నువ్వు మారు మనసు పొందలేదు. మారు మనసు నీకు రోజు పొందాలి. కత్తికి పొదులు పెడితేనే బాగా తెగుతుంది. పొదులు పెట్టకుండా కోసేస్తున్నాం అనుకోండి, మొద్దు మారిపోతుంది, పనికిరాంది అయిపోతుంది. మారు మనసు ఎప్పుడో పొందావా? ఈ మధ్యలో పొందలేదా? నువ్వు ప్రతి దినం రక్తంలో కడగబడాలా. రక్తంలో కడగబడి పరిశుద్ధపరిచిన కుటుంబాల దేవుడు ఏం చేస్తాడంటే చిగురించి పువ్వులు పూసి నూరంతల ఆశీర్వాదం ఎక్కడ? పరలోకమందును భూలోకమున దేవుడు అద్భుతంగా ఇస్తాడండి. ఆయన ఆశీర్వాదం ఇస్తే ఎన్నడూ ఆపలేడు. ఆ కుటుంబాల్లో కూడా చాలా సేవలోకి వెళ్ళినప్పుడు నేర్చేవండి, చాలా డబ్బులు లేక, తింటాకి లేక, ఆహారం లేక ఇప్పటిగా పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని బలపడుతున్నాడు. ఒక సాక్ష్యం చెప్తారు. శనివారం అండి, ఇంట్లో రూపాయి లేదు. ఏది కట్టినా కట్టకపోయినా డాక్టర్ మొత్తం కట్టారు. ఎందుకంటే నోరు తెరిస్తే మామూలుగా కనులంటే ప్రార్థన పొరులే, కానీ నోరు తెరిస్తే మాత్రం బైబిల్ వారంత పరిశుద్ధులు ఎక్కడ కనపడరు. అంత మాట్లాడి బాధ వేసిపోయింది. చాలా బాధపడి నేను ప్రార్థన చేస్తున్నా, అయ్యా నాకు ఇంట్లో గడగట్లా, తింటా గడగట్లా, నీ నామం సిగ్గుపరచబడకుండా, ఎవరి దగ్గర మాట అనిపించుకోకుండా ఆ డబ్బులు కట్టడానికి నాకు డబ్బులు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. అమ్మగారు నేను ప్రార్థన చేస్తున్నావు. ఇంట్లో ఫోన్ వచ్చింది, అయ్యా మీరు ప్రార్థన చేయడానికి విజయవాడ రావాలి. అప్పుడు అనుకు నేను ఎప్పుడు అసలు దూరం వెళ్ళాలనుకోవాలి. ఆరోగ్యం కూడా బాగుంటే నేను నీరసం అయిపోయి ఫాస్టింగ్ ఉంటున్నాం. ఈ సంవత్సరం నూతన సంవత్సరం ఇప్పుడు వరకు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తున్నాం. మేము ఆ ప్రార్థన చేస్తున్నాం, ఫోన్ వచ్చిందండి, అనుకోకుండా వెళ్ళాం విజయవాడ. వెళ్ళిపోయి ఆ ఇంట్లో సపరేట్ ప్రార్థన గదిలో ప్రార్థన చేసాం. ఇంటికి వచ్చేసరికి నేను తీసుకెళ్ళినప్పుడు అయిపోయింది. ఇంటికి వచ్చినంత సాయంత్రం అంతా నేను బైబిల్ ఎప్పుడు తీను, ఎంతనే చూడండి, వాస్తవం చెప్తాను. నేను తీరా సాయంత్రం ఇంటికి తెలిసి బైబిల్ తీసి ఆ కవర్ తీసి మామూలుగా బైబిల్ చదువుకుందాం తీసేసరికి ఆ కవర్లో చెప్తే మీరు నమ్ముతాము 10,000 ఉన్నాయి. హల్లెలూయా. నేను కట్టేది 5,000, కానీ దేవుడు నాకు ఇచ్చింది 10,000. అప్పులన్నీ కట్టేశాడు. దేవుడు సంతోషంగా ఈరోజు నవ్వు దగ్గర తీసుకొచ్చి, నేను అడగల, నాకు డబ్బులు అవసరమని అన్నదమ్ములు వచ్చారు, ఎవరి దగ్గర అడగండి. నేను అడిగింది నా దేవుడు నా. హల్లెలూయా. అడగండి దేవుని, నమ్మండి దేవుని, దేవుడు ఏదైనా. అదే కాదు, చాలా చేశాడండి. సభలు పెట్టినప్పుడు అండి, ఎందుకు వీడు డబ్బులు లేకుండా చేస్తున్నాడు, ఎన్ని అవసరం, అప్పులు అయిపోతావు, నువ్వు పెట్టినావు, నీకు సంఘం లేదు, ఏం లేదన్నారు. ఆ సంఘం లేదు, ఏం లేకపోయాడు, నాకున్నది ఎవరు? దేవుడే పెట్టమన్నాడు. మోకరించి ప్రార్థన ఏడ్చామండి. మీటింగ్స్ పెట్టడం, డబ్బులు మీటింగ్స్ పెట్టడం స్పాన్స్ ఎవరిని అడగలేదండి. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, 3 సంవత్సరాలు 3 సార్లు మీటింగ్స్ పెట్టి ₹1 కూడా దేవు అప్పాను. నా పక్షాన్ని నిలబడింది ఎవరో? నేను ఆయన కొరకు యుద్ధం చేస్తాను, నా కొరకు ఆయన యుద్ధం చేయడా? మనం ఆయన కొరకు యుద్ధం చేస్తే మన కొరకు ఎలాంటి యుద్ధమైనా చేస్తాడు. ఆయన చేసే యుద్ధాలు దేహ సంబంధమైనవి కాదు, ఆత్మ సంబంధం యుద్ధాలు. లోకంతో కాదు, శత్రువుతో కాదు, ప్రపంచంలో ఏ పరిస్థితితో యుద్ధం చేయగలడు. హల్లెలూయా. నమ్మితే కనుక మీరు విశ్వసించింది, అలా సాధ్యమైన కార్యాలు మన కుటుంబాలు కూడా అద్భుతంగా చేస్తారు. హల్లెలూయా. మరలా నేను ఎలా పెట్టబోతున్నాను, ఏమీ లేవు నా దగ్గర, అంటే ఖాళీ చేతులు లేదు, నాకు ఇల్లు లేదు, పొలం లేదు, స్థలం లేదు, ఏమీ లేదు. ఒక ఇల్లు అద్దె తీసుకుని ఆ ఇంట్లో పెడతాం, 10 మంది కూడా వస్తారు. నీకు చెప్పకూడదు, ఆ 10 మంది వచ్చి పెట్టే కానీ ₹10. కానీ ఆ ₹10 కోసం నేను ఏ రోజు ఆశపడలా, ఎవరి దగ్గర చేయి చెప్పాల. కానీ దేవుడు నాకు 3 సార్లు అద్భుతమండి. సిగ్గుపడ్డారు, సంఘాలు ఉన్నాయి, మాకు డబ్బులు ఉన్నాయని చాలా మంది చెప్పుకున్నారు, వాళ్ళు పెట్టలేకపోతారు. దేవుడు నాకు గొప్పనిచ్చాడు. అందుకు నేను పనికిరాను అండి, ఎన్నిక లేని వాడిని, కానీ దేవుడు మాత్రం జీవితం అద్భుతంగా చేశాడు. మీ కుటుంబాల్లో కూడా నేను ఒక సేవకుడిగా ఈ ఇంట అడిగి పెట్టి మీ కుటుంబం కొరకు మనస్ఫూర్తిగా, మీ అందరి కుటుంబాల కొరకు మనస్ఫూర్తిగా నేను జీవిస్తున్నాను. రాగల దినాలు మీ కుటుంబాన్ని దేవుడు అత్యంత హెచ్చించును గాక. మీ శత్రువుతో దేవుడు యుద్ధం చేయను గాక. మీ పరిస్థితులు మార్చబడును గాక. యేసు నామములో ప్రతి ఆశీర్వాదం నిరంతరంగా ఫలించును గాక. ప్రతి ఆయుధం వర్ధిల్ల చేకును గాక. ప్రతి విరోధమైన ఏది మీ వర్ధిల్లకును గాక. మూడంత ఆశీర్వాదాలు పరలోకమందును భూలోకమందు దేవుడు అద్భుతంగా మీ కొరకు ఇచ్చును గాక. గర్భఫలం దీవించబడును గాక. మీ పనులు దీవించబడును గాక. మీ సమస్తం దేవుడు పరలోకమందు భూలోకమందు 3 అంతలుగా ఆశీర్వదించబడును గాక. అందుకే ఈ దినాన దేవుడు మనతో యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసి ఒక బలిపీఠానికి దేవుడు నాటాడు. ఈ కుటుంబంలో ఒక బలిపీఠం ఉందా? ఆ కుటుంబాలు ఏమన్నారు? బలిపీఠం. దయచేసి మళ్ళీ ఒక మాట పూజ చేస్తారు. మీ ఇంట్లో లేకపోతే నా 2 చోట్ల జోడించి చెప్తున్నా, ఒక ప్రార్థన గది సపరేట్గా పెట్టుకోండి. ఎందుకో తెలుసా అండి, హాస్పిటల్ అన్ని గదులు ఉంటాయి, ఒక గది చాలా ప్రత్యేకమైనది. ఆ గదిలో చెప్పగలరా? హాస్పిటల్లో మార్చిరి చెప్పాలి. ఇంకా హాస్పిటల్లో చాలా ఉంటాయి, ఒక గది మాత్రం చాలా ప్రాముఖ్యమైనది.
చెప్పాలి. ఆపరేషన్ థియేటర్ మార్చురి చెప్పాలి. దేవుడి గది కాదు, హాస్పిటల్ చాలా ప్రాముఖ్యమైన గది. అక్కడే అన్ని జరిగేది. ఆపరేషన్ థియేటర్ కాదు కాదు, ఒక తల్లి గర్భవతి అయిన తర్వాత ఆ కాన్పుల గది అంటారు, అవునా? ఆ కాన్పుల గదిలో ఏముంటది? కాన్పుల గదిలో లోపలికి వెళ్ళి నవ్వుతారా? డాన్స్ ఉంటాయా? ఆటలు ఉంటాయా? పాటలు. ఏడుస్తాడు, ఏడుకుంటుంది. అక్కడ రోదన ఉంటుంది. ఏడ్చి 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 కన్న తర్వాత ఆ కడుపులోంచి బిడ్డ బయట తల్లి సంతోషంగా ఉంటుంది. చచ్చిపోయి మరలా బతికి నోటి రెండు నడుస్తుందంటే ఆ కడుపులో బిడ్డగా కళ్ళబట్టి అలాంటి కాన్పుల మన కుటుంబాలు ఆమేన్. అలాంటి ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చింది కాదు. ఆమేన్. అలాంటి నవ్వు మన కుటుంబాలకు దేవుడు ఇచ్చింది కాదు. ఆమేన్. అలాంటి ఆశీర్వాదం కుటుంబానికి కూడా దేవుడు ఇచ్చింది కాదు. ఆమేన్. రాగల దినాల్లో బిడ్డ పక్షాన్ని దేవుడు గొప్ప ఎత్తున జరిగించును గాక. ఆమేన్. ఉన్నతమైన స్థితిలో సంచినాన్ని దేవుడు నిలబెట్టును గాక. ఆమేన్. కుటుంబాన్ని దేవుడు ఉరంతలు హెచ్చించును గాక. ఆమేన్. అతి కృప నడిపి పరిశుద్ధాత్మ దేవుడు మనకి మన కుటుంబాలకు ఇచ్చును గాక. ఆమేన్. ఆలోచించిన ప్రార్థన చేయండి. ఎంతమంది